తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 రూపాయల రూమ్ ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళదే రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చండి. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లోనే మేము బుక్ చేసుకున్నాము. 1000 రూపీస్ది. మాకు స్లాట్ 12 to 6 అనమాట. సో మిడ్నైట్ 12 to 6. ముందుగా వెళ్ళినా కూడా ఇవ్వరండి. సో అదే టైంకి వెళ్ళాలి. కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందన్నా కూడా మన రూమ్ వేరే వాళ్ళకి బుక్ అయిపోతుంది. సో చూసుకోవాలి. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అక్కడ రీచ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. రూమ్ అలాట్మెంట్ అంతా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్ని రూమ్ అలాట్ చేస్తారు. రూమ్ అలాట్మెంట్ కోసము ఐడి కార్డ్ అనేది కంపల్సరీ చూపించాలండి. మేము ముందుగా రీచ్ అయిపోయాం కాబట్టి మాకు రూమ్ అలాట్మెంట్ అన్నది ఇవ్వలేదు. సో మేము వెయిట్ చేసాము చాలా టైం, ఒక 3 hours 4 hours వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మాకు రూమ్ అనేది అలాట్మెంట్ చేశారు. కరెక్ట్గా 12:10కి మిడ్నైట్ 12:10కి రూమ్ అనేది అలాట్ చేశారు. మాకు అలాట్ అయిన రూము నందకం రెస్ట్ హౌస్. ఇది వెంగమాంబ అన్నదానం బ్యాక్ సైడే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే మాకు తెలియక చుట్టూ అంతా తిరిగాం, కానీ వెంగమాంబ అన్నదాశ్రమం బ్యాక్ సైడే ఉంటుంది ఇది. ఈ రెస్ట్ హౌస్ పక్కనే హోటల్ కూడా ఉన్నదండి. హోటల్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మేము గణేష చతుర్థి నెక్స్ట్ డేనే వెళ్ళాము. సో అందుకని ఇక్కడ గణేషుని కూడా పెట్టారు. చూస్తున్నారు కదా. వచ్చిన తర్వాత ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం అంతా కీస్ అవి ఇస్తారు మనకి. దీనికి లిఫ్ట్ కూడా ఉన్నది. సో లిఫ్ట్ అనేది మేము తీసుకున్నాము. 5th floor మాకు వచ్చిన రూమ్ అది కూడాను. ఇది రూమ్ అయితే చాలా నీట్గా అనిపించింది. లాస్ట్ టైము మేము 100 రూపీస్ రూమ్ కూడా వెళ్ళాము. అది కూడా వీడియో తీసి పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను. అది కూడా రూమ్ చాలా నీట్గా ఉన్నది. చూస్తున్నారు కదా. ఇది అంతా కూడా కారిడార్ అంతా కూడా చాలా నీట్గా ఉన్నది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలానే రూమ్ కూడా చాలా బాగుంది. మాకు వచ్చిన రూము చాలా చివరిగా ఉన్నది. చూస్తున్నారు కదా. 5th floor చాలా లాస్ట్లో ఉన్నది రూమ్ అంతా కూడాను. చూస్తున్నారు కదా. బెడ్ అది ఇది 6x6 బెడ్, పక్కనే ఇంకొక బెడ్ ఇచ్చారు. అలానే 2 సోఫాలు ఇచ్చారు. అలానే ఇక్కడ వాష్ బేసిన్ అంతా కూడా ఉన్నది. మన లగేజ్ పెట్టుకోవడానికి ఇవంతా కూడా చాలా బాగుంది. ఈవెన్ వాష్రూమ్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్, ఒకటి ఇండియన్ కమోడ్. రూమ్ కూడా చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా. 2 సోఫాలు ఇచ్చాడు. అలానే మిర్రర్ కూడా ఉన్నది. మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉన్నది. రూమ్ అంతా బాగానే ఉన్నది. ఇక్కడ మధ్యాహ్నం 11 o'clockకి ఆర్జిత సేవ, మామూలు ఈ సేవలన్నీ కూడా లక్కీ డిప్ తీస్తారండి. సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. తిరుమలలో ఉండి మనం అక్కడే ఉండి ఏదైనా సేవకి వెళ్ళాలి అనుకుంటే లక్కీ డిప్ ద్వారా మన లక్ ఉంటే వస్తుంది, లేదంటే లేదు. 11 o'clockకి ఓపెన్ చేస్తారు. 5 o'clock వరకు ఉంటుంది. మనం అక్కడ వెళ్ళి లక్కీ డిప్ వేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.